నిన్న కోర్టు ఇచ్చిన తీర్పుతోటి ఇక్కడ నిరుద్యోగ యువతలో కొంత గందరగోళం నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ నియామక పత్రాల కోసం వెయిట్ చేస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా మేము మళ్ళీ రీమెయిన్స్ కానీ రీవాల్యుయేషన్ కానీ పెడితే మేము అన్యాయం జరుగుతుందేమో, మేము నష్టపోతామేమో అని చెప్పి వాళ్ళు కూడా బాగా భావోద్వేగానికి గురై మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు చూస్తూ ఉన్నాం. ఇంకో పక్క ఎవరైతే కోర్టును ఆశ్రయించి మాకు అన్యాయం జరిగిందని చెప్పారో వాళ్ళందరూ కూడా దీన్ని స్వాగతిస్తున్నామని చెప్పి మాట్లాడుతూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. దీనికి సంబంధించి మాట్లాడదాం నిరుద్యోగ యువతతోటి. నమస్తే బ్రదర్. నమస్తే అన్న. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అయితే నిన్న తెలుగు భాష దినోత్సవం రోజు హైకోర్టు నుంచి తీర్పు రావడం నిజంగా నిరుద్యోగులందరం కూడా యావత్ నిరుద్యోగులందరం కూడా స్వాగతిస్తున్నాం తీర్పుని. కానీ రీవాల్యుయేషన్ కాకుండా కోర్టు ఏం చెప్పిందంటే రీవాల్యుయేషన్ కుదరకపోతే 8 నెలల లోపల రీమెయిన్స్ పెట్టాలని చెప్పింది. ఇది ఒక్కటి జర బాధ కలిగించే అంశం. ఎందుకంటే రీవాల్యుయేషన్ చేసినా రీమెయిన్స్ పెట్టినా ఇప్పుడు ఎవరైతే పాత అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారో వాళ్ళే తర్వాత సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రిలిమ్స్ నుంచి పెడితే మాకు అందరికీ ఎవరైతే 2 లక్షల మంది అప్లికేషన్ పెట్టుకున్నామో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. సో దీని గురించి కొంచెం చాలామంది నిరుద్యోగులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ గత ప్రభుత్వంలో జియో 55 ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జియో 29 తీసుకొని వచ్చి నిరుద్యోగుల పాలిట శాపంగా ఉన్నటువంటి జియో 29 తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు అన్యాయం జరిగింది. చాలామంది ఫస్ట్ సారి పేపర్ లీకేజ్ అయినప్పుడు కానీ బయోమెట్రిక్ లేనప్పుడు కానీ మేమందరం క్వాలిఫై అయిన వాళ్ళం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 503 పోస్టులకు 63 పోస్టులు పెంచి 1,60,000 వరకు, అంటే 60,000 నుంచి 1,00,000 వరకు కొత్త అప్లికేషన్ పెట్టారు. అంటే ఫస్ట్ సారి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్లికేషన్ పెట్టుకొని జాబ్లు కొట్టుకొని పోయారు. అయితే ఫస్ట్ నుంచి కష్టపడి ఫస్ట్ సారి క్వాలిఫై, సెకండ్ సారి క్వాలిఫై అయిన వాళ్ళము క్వాలిఫై కాలేము మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. సో జియో 29 రద్దు చేసి ఉంటే మాకు అందరికీ అవకాశం వస్తే చాలా బాగుంటుండే. ఇంకొకటి ఏంటంటే అసలు టీజీపీఎస్సీ మీద నమ్మకం లేదు, వీళ్ళు ప్రక్షాళన చేయలేరు. 2 చైర్మన్లు మారినారు కానీ ఇంతవరకు ఒక నోటిఫికేషన్ కూడా రాలేదు. అందులో ఉన్నటువంటి సభ్యులు మాత్రం చేంజ్ చేశారు కానీ ఏది కూడా గతంలో ఉన్నటువంటి విధి విధానాలు కూడా అట్లే ఉన్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిర్వహించింది గ్రూప్ 1 ఒకటే సక్రమంగా నిర్వహించింది అనుకున్నాను, కానీ అది కూడా మొత్తం లోపభూయిష్టంగా. మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం గ్రూప్ 1లో ప్రిలిమ్స్ నుంచి అక్రమాలు జరిగినాయి. కోర్టు ఉమెన్స్ కాలేజీలో చాలా మంది సెలెక్ట్ అయ్యారు. అది కూడా వరుసగా సెలెక్ట్ అయ్యారు. ఎక్కడన్నా 2-3 సెలెక్ట్ అయ్యారు. ఇక్కడ అట్లా 7-8 మంది వరుసగా, అంటే బెంచ్ వెనుక బెంచ్ ఉన్న వాళ్ళందరూ సెలెక్ట్ అయ్యారు. సో ఇది మాకు అనుమానాలకు తావిస్తుందని చెప్తే వాళ్ళు ఏమన్నారు, లేదు నిరుద్యోగులు క్వాలిఫై కానోళ్ళు, వాళ్ళు అక్కడ బయట తిరిగేటోళ్ళు, కోవట్లు అది అని చెప్పి మా మీద చాలా ఆరోపణలు చేశారు. ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ టీజీపీఎస్కి చెన్ను అనిపించేటట్లా హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు డివిజనల్ బెంచ్కి పోయే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా డివిజనల్ బెంచ్కి పోయినా సుప్రీంకోర్టుకు పోయినా అక్కడ మా దగ్గర క్లియర్ కట్ ఎవిడెన్స్లు ఉన్నాయి, ప్రూఫ్ ఉన్నాయి. జల్లు పెన్ను విషయం కానీ చాలా విషయాలు కానీ ప్రూఫ్స్ ఉన్నాయి. కాబట్టి ఎక్కడ పోయినా కూడా మేమే గెలుస్తాము. ఇప్పటికైనా కూడా రేవంత్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకొని కాళేశ్వరం మీద నువ్వు ఏదైతే సిబిఐ ఎంక్వైరీ చేసినావో టీజీపీఎస్సీ మీద కూడా నువ్వు ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి. లేని పక్షంలో నిరుద్యోగులందరం కూడా గత ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే గద్దెదించినామో ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడం కాదు, ఇక జీవితంలో నామినేషన్ కూడా వేయకుండా చేస్తాం మేము. ఇప్పుడు టీజీపీఎస్సీకి సంబంధించి ఇప్పుడు కోర్టు ఆదేశించడం జరిగింది, ఒక 8 నెలల లోపు రివాల్యుయేషన్ చేయాలి, లేదంటే రీమెయిన్స్ పెట్టాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి టీజీపీఎస్సీ మీద మీకెందుకు నమ్మకం లేదు? కాంగ్రెస్ వచ్చిన తర్వాత గతంలో జరిగినవన్నీ కూడా లీకేజీలు కావచ్చు, ఈ రకరకాల అంశాలు జరిగినాయి టీఎస్పీఎస్సీ ద్వారా. ఇప్పుడు టీజీపీఎస్సీని మేము ప్రక్షాళన చేసినామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు పదే. రీసెంట్గా బీహార్లో కూడా దీనికి సంబంధించి ఒక అడ్వర్టైజ్మెంట్లో టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసినామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. అయితే నేనేమంటున్నానంటే టీజీపీఎస్సీ ప్రక్షాళన అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. గతం లోపల టీజీపీఎస్సీ అంటే పేపర్ లీకేజ్ జరిగినప్పుడు దీని మీద సిట్ ఇన్వెస్టిగేషన్ కాదు, ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి, అసలైన దోషులు ఎవరు తేలాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు. మరి నువ్వు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు సిట్ ఎంక్వైరీ ఏమైపోయింది? ఈ సిబిఐ ఇన్వెస్టిగేషన్ అధికారంలోకి వచ్చినాకన్నా మరి ఏమైపోయింది? నువ్వు జస్ట్ చైర్మన్, నువ్వు గతం లోపల ఎవరైతే మాజీ డీజీపీని ఆరోపణలు చేసినావో ఆయనని తీసుకొచ్చి చైర్మన్గా నువ్వు కొనసాగించినావు. మరి ఇప్పటివరకు అందులో దొంగలను ఎందుకు బయట పెడతావు నువ్వు? ఇప్పుడు ఒకవేళ రీవాల్యుయేషన్ పెట్టినా రీమెయిన్స్ పెట్టినా కూడా ఖచ్చితంగా పాతోళ్ళకే. ఇప్పుడు క్లియర్ కట్గా నిన్న కొందరు ప్రెస్ మీట్ పెట్టిర్రు టీఆర్ఎస్ వాళ్ళు, ఏమంటారు, గ్రూప్ 1లో రేవంత్ రెడ్డి గారు చాలా డబ్బులు తీసుకున్నారు, పోస్టులన్నీ అమ్ముకున్నాడు అని చెప్పి క్లియర్ కట్గా ప్రతి స్టేట్మెంట్ వచ్చింది. నమస్తే తెలంగాణ క్లియర్ కట్గా వచ్చింది. ఇవన్నీ ఎవిడెన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎవిడెన్స్ ఉంటే నిజంగా ఎవిడెన్స్ కావాలని నిరూపించు. ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు కావాలని ఆరోపణలు చేస్తున్న నిరుద్యోగం రెచ్చగొడుతున్నా చెప్పి వాళ్ళ మీద ఏదైనా ప్రూఫ్ తీసుకో. వాళ్ళు చేసిన ఆరోపణలన్నీ నిజమని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చేసిన సిట్ ఎక్కడ పోయిందో మాకు ఫస్ట్ అది కావాలి. సిబిఐ ఎంక్వైరీ అన్నావు, సిట్ మీద నమ్మకం లేదు, సిబిఐ ఎంక్వైరీ చేపిస్తాం అన్నావు, ఏమైపోయింది? కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు గ్రూప్ 1లో పోస్టులన్నీ అమ్ముకున్నాడు. అది నేను చెప్పిన విషయం కాదు. చాలామంది వివిధ పార్టీలకు సంబంధించిన టీఆర్ఎస్ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు అదే చెప్తుర్రు. ఖచ్చితంగా జరిగిన. ఇంకొకటి ఏంటంటే
కానిస్టేబుల్లో కానీ డిఎస్సిలో కానీ ఫేక్ బోనఫైల్ పెట్టిర్రు అని చెప్పారు. నిజంగా నువ్వు పకడ్బందీగా నిర్వహిస్తున్నాం ఎగ్జామ్లు, నిరుద్యోగుల పక్షపాతి కాంగ్రెస్ అని అంటే మరి ఫేక్ బోనఫైల్ కానీ చాలామంది డిఎస్సి అభ్యర్థులు మెరిట్ అభ్యర్థులకు జాబులు రాలేవు. మొన్న రీసెంట్గా 30-40 మందికి ఫేక్ బోనఫైల్ పెట్టిరని అన్నారు. దానివల్ల జెన్యూన్ ఆస్పిరెంట్స్ ఎంత ఇదైపోతారు. ఖచ్చితంగా అసలు నిరుద్యోగుల అంశము వీళ్ళు నిరుద్యోగుల అంశం పట్టించుకోవట్లేదు. అన్నిట్లో అక్రమాలు జరిగినాయి. కానిస్టేబుల్లో ఫేక్ బోనఫైల్ పెట్టిరు, డిఎస్సిలో ఫేక్ బోనఫైల్ పెట్టిరు, గ్రూప్ 1లో మొత్తం అక్రమాలు, మొత్తం ఎవిడెన్స్ ఉన్నాయి. జల్లిపేరు కా నుంచి చీరకొంగలో చిట్టీలు అనే విషయం కూడా పేపర్ స్టేట్మెంట్ వచ్చింది. ఇప్పుడు పేపర్ క్లిప్పులు ఉన్నాయి. ఇన్ని విషయాలు జరిగిన తర్వాత కూడా మీరు దీనికి అన్ని ప్రెస్ మీట్ పెట్టేసి ఇది ఇట్లా జరిగిందని చెప్పాలి కదా. వాళ్ళు చెప్తారు ఎక్కడ పోయినా కూడా కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం అని అంటారు. కానీ మరి కోర్టు తీర్పును అభ్యర్థులు ఎవరైతే ఆరోపణలు చేస్తారో మాకు ఎవరు కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తలేరు. మా తరపు నుంచి ఎవరైనా అశోక్ సార్ కానీ వివిధ మేధావులు మాట్లాడుతున్నారంటే వాళ్ళ మీద పరువు నష్టం దావా, ఆ దావా, ఈ దావా వేసారు. మరి 3 సార్లు ఎగ్జామ్ కండక్ట్ చేశారు. మరి టీజీపీఎస్ మీద ఎన్నిసార్లు పరువు నష్టం దావా వేయాలి? 30 లక్షల జీవితాలతో టీజీపీఎస్ ఆడుకుంటుంది. ఇప్పుడు 3వ సారి ఇప్పుడు ఎగ్జామ్ రాబట్టి ఎన్నిసార్లు ఒక ఎగ్జామ్ రాస్తాం. ఈరోజు మీకే ఇంత అన్యాయం జరుగుతూ ఉన్నది నిరుద్యోగుల విషయంలో, జాబ్ నోటిఫికేషన్ల విషయంలో నానా రకాలుగా ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా జాబులు అమ్ముకుంటా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మళ్ళీ మీకు ఏమైనా న్యాయం జరిగే అవకాశం ఉన్నదా, లేదా దీన్ని కూడా మళ్ళీ ఏదైనా గోల్మాల్ చేస్తారని చెప్పి ఊహిస్తూ ఉన్నారు? ఒకటి ఏంటంటే అన్న, లాస్ట్ ఎలక్షన్ మూమెంట్లో కేసీఆర్ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది. కొన్ని నోటిఫికేషన్ 5,000 కానిస్టేబుల్ ఇచ్చింది, డిఎస్ ఇచ్చింది, అన్ని ఇచ్చింది. వీళ్ళు ఏమన్నారంటే ఇక్కడ లైబ్రరీ దగ్గరికి వచ్చి మెగా డిఎస్ అంటే 5,000 కాదు, ఈ ఎలక్షన్ అయిపోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడే 25,000 మెగా డిఎస్ ఇస్తాం. కానిస్టేబుల్ నోటిఫికేషన్ గ్రూప్ 2 700 కాదు 2,000 పెంచుతాం. గ్రూప్ 3 1300 ఉంది 3,000 పెంచుతాం. గ్రూప్ 1 పోస్టులు పెంచుతాం. జియో 46 తీసుకొస్తాం. గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు అన్యాయం జరిగింది. మమ్మల్ని దినం పేపర్ స్టేట్మెంట్ మీరు గ్రామాలకు వెళ్ళిపోండి, చదువులు పాకెట్టు అంటే మేమేమనుకున్నాం అంటే అప్పటి వరకు 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తే ఎలక్షన్ మూమెంట్లో వచ్చిన నోటిఫికేషన్కు మేము వీళ్ళ మాయమాటలు నమ్మి ఏం చేసినామంటే నిజంగా ఇన్ని నోటిఫికేషన్లు వేస్తారేమో, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అంటున్నారు. రాహుల్ గాంధీ గారు వచ్చారు, ప్రియాంక గాంధీ గారు వచ్చారు. సరే వీళ్ళంటే ఏదో వాళ్ళైతే కాబోయే ప్రధానమంత్రి కదా, నిజంగా ఇస్తారేమో నోటిఫికేషన్ అని చెప్పి బుక్కులన్నీ పాకెట్టినాం. చదివే వాళ్ళంతా చదివిర్రు. మేమేం చేసినాం అప్పటి వరకు జెన్యున్గా ప్రిపరేషన్ అయిన వాళ్ళము వీళ్ళ మాయమాటలు 2 లక్షల ఉద్యోగాలు కానీ నమ్మి ఊళ్ళకి వెళ్ళిపోయిన బుక్కులు పక్కన పెట్టి 3 నెలలు గ్రామాల్లోకి తిరిగి అసలు భాషలో పోతుంటే కూడా ప్రచారం చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్కి వేయండి అని. అప్పటి వరకు అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ గెలుస్తుందని చెప్పి డిపాజిట్లు రావని చెప్పి అప్పటి వరకు అన్నారు. నిరుద్యోగ అంశం ప్రతి గ్రామాలకు వెళ్ళి తల్లిదండ్రుల కాలం మీద గెలిపించిన తర్వాత 20 నెలలు అవుతుంది. బల్మూరు వెంకట్ కానీ, ఈ రియాజ్ సార్ కానీ, కోదండరామ్ సార్ కానీ వీళ్ళందరూ ఎట్లా అంటే అసలు నిరుద్యోగులను చాలా ఘోరంగా మభ్యపెట్టారు. ఖచ్చితంగా వీళ్ళు ప్రతిరోజు కాల్ చేసి ప్రతిరోజు లైబ్రరీ చుట్టూ తిరిగేది. ఇప్పుడు 20 నెలల నుంచి ఒక్కరు కూడా అశోక్ నగర్ చుట్టూ తిరుగుతలేరు. కనీసం వినతి పత్రం ఇచ్చే అవకాశం కూడా మాకు లేదు. కాల్ చేసినట్టు మేము అక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నామని అంటారు. 20 నెలలు అవుతుంది కదా, 2 సంవత్సరాలు అవుతుంది దాదాపు. ఒక్కరు కూడా అశోక్ నగర్ దగ్గరికి నిరుద్యోగుల దగ్గరికి వచ్చి స్పందించిన పాపన వాళ్ళు స్పందిస్తున్నారు అంటే కాంగ్రెస్ కోవట్లు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ వీళ్ళకు మాత్రమే విలువ వినతి పత్రాలు ఇస్తారు. వాళ్ళు స్టేట్మెంట్ ఇప్పించుకుంటారు. మేము నిరుద్యోగుల అంశం కలిసినామని. మరి 2 సంవత్సరాలు ఎన్ని రోజులు రిజర్వేషన్ వర్గీకరణ తీసుకొచ్చినావు? మరి రిజర్వేషన్ వర్గీకరణ తీసుకొచ్చిన తర్వాత కూడా ఏపీలో నోటిఫికేషన్, గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. మరి ఏడేమంది ఏదో ఒకటి సాకు 54 సార్లు ఢిల్లీకి పోయినావు, నీకు అధికారం ఇచ్చింది నిరుద్యోగులు అని చెప్పి నువ్వు పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నిరుద్యోగుల వాళ్ళు చైర్మన్ కూర్చున్నావు. 2 నిమిషాలు సెక్రటేరియట్ ఎంత ఉంది? చిక్కడపల్లి లైబ్రరీ సెక్రటరీ 2 కిలోమీటర్లు ఉంది. 2 నిమిషాలు రమ్మంటే 2 నిమిషాలు కూడా మాట్లాడలేకపోతున్నా అంటే ఈయన రేవంత్ రెడ్డి నిరుద్యోగుల పట్ల ఎంత ప్రేమ ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నిజంగా మేము చాలా మోసపోయినాము. అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన మోసం ఒకెత్త అయితే వీళ్ళు నిరుద్యోగులని మేము దేశంలో ఎవరు వేయలేరు నోటిఫికేషన్లు మేము వేసినాం, నిరుద్యోగులు వద్దని చెప్పి ధర్నాలు చేస్తున్నారు. ఒక ఆయన 60,000, ఒక ఆయన 70,000. సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన ఇక మాకు అర్థమైపోయింది ఆయన సిచ్యువేషను. శ్రీధర్ బాబు కానీ, బట్టి విక్రమారావు కానీ, పొన్నం ప్రభాకర్ కానీ వీళ్ళు కూడా అట్లే తయారయ్యారు. వీళ్ళందరినీ పక్కకు పెడితే మేధావులు కోదండరామ్ సార్ అంటే మాకు ఎంత గౌరవం ఉంది. బల్మూరు వెంకటన్న అంటే ఎంత ఫైట్ చేసిండు మా కోసం అని ఎంత గౌరవం ఇచ్చినాం. విజయోత్సవాలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక భుజాల మీద ఎత్తుకొని లైబ్రరీ వరకు ఎత్తుకొని వచ్చినాం. వీళ్ళు కూడా స్పందిస్తలేరు అంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. నిరుద్యోగులు నమ్ముకుంటే వాళ్ళకి భవిష్యత్తు ఉండే, ఇక నిరుద్యోగుల జీవితంలో నమ్మే పరిస్థితి కూడా లేదు. ఇప్పటికైనా వాళ్ళు అర్థం చేసుకొని నిరుద్యోగుల బాధ అర్థం చేసుకొని దయచేసి నిరుద్యోగులను కలిసే ప్రయత్నం చేసి వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి. మరి ఎందుకు త్వరలో నోటిఫికేషన్ అంటే వాళ్ళు పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినంత వరకు మాత్రం త్వరలో తీసుకొచ్చారు. త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్ అనుకున్నా కానీ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ అని చెప్పి మాకు ఇప్పుడు అర్థమవుతుంది. నిరుద్యోగులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా బాధతో ఉన్నారు. ఈ టీజీపీఎస్సీని మాత్రం ఖచ్చితంగా ప్రక్షాళన చేసి అందులో జరిగినట్టు అక్రమాల మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఫస్ట్ పేపర్ లీకేజ్లో బాధ్యులు ఎవరు కనుక్కోవాలి. అదొక్కటే పేపర్ లీకేజ్ చేసిన వాళ్ళు ఎవరో దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి మాకు క్లారిటీ ఇస్తే మీ మీద మాకు నమ్మకం ఏర్పడుతుంది. అంతే మేము కోరుకునేది అంతే. సిబిఐ ఎంక్వైరీ జరగాలి, మాకు క్లారిటీ ఇవ్వాలి దాని పేపర్ లీకేజ్ ఎవరు చేశారు అంతే.